నీలేపాలెం విజయ్ కుమార్ గారు మీతో ప్రారంభిస్తాను. ఎప్పుడు నేర్చుకుంటున్నారు జగన్ గారి నుంచి పరిపాలన ఎలా చేయాలి? ఇప్పుడు ఆయన ఏం పరిపాలన చేశాడని చెప్పి అంటే ఫస్ట్ మాట చంద్రబాబు గారికి అనుభవం లేదన్నారు నిన్న. ఇప్పుడు ఆయన దగ్గర నుంచి కొత్తగా మేము నేర్చుకోవాల్సిన దినస్థితులు మేము లేము. ఇంకా అట్లాంటి చీప్ మాటలకు నేను జవాబు చెప్పను. కానీ ఒక మాట ఏంటంటే, నిన్న పొద్దున నాకు పర్సనల్గా అనిపించింది ఏంటంటే, హీస్ ట్రైంగ్ టు ప్లే ఎ మైండ్ గేమ్. చాలా చీప్ మైండ్ గేమ్ జగన్ గారు అది. ఎందుకంటే ఆయన తెలుగుదేశం కేడర్కి నేను వస్తే మళ్ళా ఇదే జైల్లో ఉంటారు మీరు, నేను వస్తాను, మీకు ఇదే రకమైన సంప్రదాయం మీకు వస్తుంది, ఇదే రకమైన పద్ధతి మీకు వస్తుంది అంటూ తెలుగుదేశంకి ఏదో ఒక రకమైన ఏమంటారు మానసికమైన దాన్ని దమ్కి ఇవ్వని దాన్ని ట్రై చేస్తున్నారు. బాస్, నువ్వు అధికారంలో ఉన్నప్పుడే మేము ఎవరిని పట్టించుకోలేదు, నువ్వు అధికారం లేనప్పుడు నువ్వు మారితే మేము ఎందుకు పట్టించుకుంటాం చెప్పండి. సో అంతంత చీప్ మాట్లాడదు. ఎందుకంటే ఆయన సంప్రదాయాలు పద్ధతుల గురించి మాట్లాడారు. సో ఏ సంప్రదాయాల గురించి మాట్లాడుతున్నారు జగన్ గారు మీరు? ఇప్పుడు 2015-16లో ఏదో జరిగిపోయిందని చెప్పి 2023లో అంటే దాదాపు 8 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేస్తే రాని సంప్రదాయం, అడ్డురాని సంప్రదాయం, అడ్డురాని పద్ధతి 2 సంవత్సరాల క్రితం మా కేంద్ర పార్టీ కార్యాలయం మీద దాడి చేసి ఫుల్గా సీసీ కెమెరాలు దొరికిపోయిన వాళ్ళని అరెస్ట్ చేస్తే ఇప్పుడు సంప్రదాయం అడ్డొచ్చిందా? ఏ రకమైన సంప్రదాయం అంటే మా పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళు అరెస్ట్ చేస్తే మీకు సంప్రదాయాలు అడ్డొస్తాయా? అంటే మిమ్మల్ని ఒక మాట అంటే మీరు కోర్టు తెలుసుకోండి, ఆయన మీద కేసు పెట్టారు, మీకు నచ్చలేదని ఆయనకి బెయిల్ వచ్చిందో లేకపోతే ఏం చేశారో ఆయన జైల్లో పెట్టారు, అందరికీ 41A నోటీస్ ఇవ్వాలంట, ఆయనకి మాత్రం మీరు దాదాపు 20 రోజులు 15 రోజులు జైల్లో ఉంచారు ఆయన్ని. సో ఆయన మీద ఉంటే ఆయన మీద తెచ్చుకోండి మీరు. ఒకవేళ ఉన్న మీకు ఆయన పరుషమైన మాట అన్నాన్ని మీరు భావిస్తే ఆయన మీద దాన్ని ఏమంటారు పరమోషం దావాయండి, ఇంకోటి. అంతేగాని మా పార్టీ కార్యాలయం మీద దాడి ఎందుకు చేస్తారు? సరే ఒకసారి చేశారు, మీ మీద పొంగిపోయి చేశారు, మరి గన్నవరం మీద అప్పుడు ఎందుకు చేశారు? అప్పుడు పొంగిపోయిందా? మరి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి ఎందుకు చేశారు? జోగి రమేష్ ఎక్కడ బలా వస్తాడు? జోగి రమేష్ పారిపోయి ఉన్నాడు కదా, ఎక్కడో ఈటీవీనో ఇవాళ ఇప్పుడు టీవీనో నిన్న మీ స్పీచ్ కూడా చూసే ఉంటారు, వెయిట్ చేస్తుంటాడు, ఎక్కడో జైల్లోకి రావడం సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు కూడా ఇదే మాట చెప్తారు, సంప్రదాయం దాన్ని ఏమైనా పద్ధతి అని చెప్పి. అప్పుడు ఏ సంప్రదాయం బేస్ చేసుకొని ఆయన చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేశారండి? మాట్లాడేటప్పుడు మనం ఏం మాట్లాడతాం? ఇందాక ఇంకా విజయచంద్ర గారు చెప్పినట్టు మీరు ఏం మాట్లాడుతున్నారో, అర్థమయ్యే మాట్లాడుతున్నారో, అర్థం కాక మాట్లాడుతున్నారో, కేవలం మాకేదో ఏమంటారు మానసికంగా మాకేదో దమ్కి ఇవ్వని మాట్లాడుతున్నారో అర్థమే కావట్లేదు. ఏ కేసు ఉందని, ఏ సంప్రదాయం ఉందని, ఏం కేసు ఉందని అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకొచ్చారు? ఏ